గుత్తులు గుత్తులుగా వేలాడుతూ ఇక్కడ రాధా మనోహరం అదేనండి. రామాంజనేయ పూలు, అలాగే రాధా కృష్ణ పూలు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతో పిలుస్తారు కదా. పేరు ఏదైనా కానీ రాధా మనోహరం గుత్తులుగా విరబూసండి. ఆ పింక్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్స్ భలే ఉంటాయి కదండి. ఒక్కసారి ఒక గుత్తి కింద ఇలా పూసినాయి అంటే చాలా రోజులు ఉంటాయి. ఈ చిట్టి చిట్టి మొగ్గలు చూసారా, అంటే కొత్త పూలు పోస్తూ ఉంటే ఆ పాత పూలు రాలిపోతూ ఉంటాయి, మళ్ళీ మొగ్గలు మళ్ళీ విచ్చుకుంటూ ఉంటాయి. అలాగా ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇలా గుత్తులు గుత్తులుగా వేలాడుతూ, అది ముద్ద కానీ రేఖ కానీ కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటాయండి. ఇక్కడ చాలా కొమ్మలన్నీ ప్రూన్ చేసేసాను. ఎందుకు అనుకుంటున్నారు? మనం ప్రూన్ చేసిన కొద్దీ ఎక్కువ గుత్తులు వస్తాయండి. ఇదిగోండి, మనకి పువ్వులు లేకుండా మొండి బారినట్టు అయిపోతాయి కొమ్మలు, పూలన్నీ పూసేసాకనమాట. అటువంటి కొమ్మలు, అలాగే అప్పుడే పోతాయి అయిపోయిన కొమ్మలు, ఇటువంటివన్నీ కూడా మనం కట్ చేసేయాలండి. ఎక్కువ కొమ్మలు ఉన్నా కానీ పూలు సరిగ్గా రావు. అందుకని ఇటువంటి కొమ్మలన్నీ నేను కట్ చేసేసాను అనమాట. ఇక్కడ రేఖ వెరైటీ, ముద్ద వెరైటీ రెండూ ఉన్నాయి. వాటికన్నీ ఆ కొమ్మలు కట్ చేసేసాకండి మళ్ళీ కొత్తగా చిగుళ్ళు రావడం, పూత రావడం ఇవన్నీ అవుతుంది. ఇవి చూడండి, పూలన్నీ అయిపోయినాయి కదా. ఇటువంటి కొమ్మలు మనం ఉంచకూడదు. లేదంటే ఆ కొమ్మలకే మళ్ళీ చిగుళ్ళు వచ్చి ఆ చిగుళ్ళు అవి పెరిగి అప్పుడు పూలు వస్తాయి. ఇదంతా మనకి చాలా ప్రాసెస్ టైం పట్టేస్తుంది. అంటే మనం పందిరి కింద పాకించుకోవాలి అనుకుంటే ఇటువంటి కొమ్మలు ఉంచేయచ్చండి. అంటే ఇక్కడ ఆల్రెడీ నాకు గోడ మీద కొద్ది ఏరియాయే కాబట్టి నేను ఈ కొమ్మలన్నీ తీసేస్తున్నాను అనమాట. పూలన్నీ అయిపోయినాయి కదా. ఎందుకంటే ఈ మూల నుంచి ఇంతవరకే నాకు ఎక్కువ గుబురు పెరిగినా కానీ పూత రాదు. అందుకని చెప్పేసి అనవసరమైన కొమ్మలు, పూలు అయిపోయిన కొమ్మలు కట్ చేసేసాం అనుకోండి, అప్పుడు మనకి కొద్ది కొమ్మలైనా సరే ఇలా నిండుగా విరబోస్తూ ఉంటాయన్నమాట. అందుకని రాధా మనోహరం మీరు పెంచుకున్న ఏరియాని బట్టి మనం ప్రూనింగ్ చేసుకోవాలండి. మనం చిన్న పందిరి వేసుకుంటే కనుక పూత అయిపోయిన వెంటనే ఆ కొమ్మలు తీసేస్తూ ఉండాలన్నమాట. తీసేస్తూ ఉంటే మళ్ళీ అంటే కొత్త కొమ్మలు వస్తున్నవి చూసుకుని మనం పాత కొమ్మలు తీసేయాలి. ఇక్కడ నాకు కొత్త కొమ్మలకి మొగ్గలు, చిగుళ్ళు ఇవన్నీ వస్తున్నాయి కదండి. అందుకని ఇక ఎక్కువ గుబురు కాకుండా ఈ పూత అయిపోయిన కొమ్మలు కట్ చేసేస్తున్నాను. ఇవి చేతితోటి విరిచేసినా మనకి ఈజీగా కట్ అయిపోతాయి. లేదంటే మనం ప్రోనర్తో అన్నా కట్ చేసుకోవచ్చండి. ఇదిగోండి, ప్రోనర్తో కట్ చేసేస్తున్నాను. ఈ కట్ చేసేసినవన్నీ కూడా మనం కంపోస్ట్లో, అంటే కంపోస్ట్ బిన్లో అన్నా వేసుకోవచ్చు, లేదంటే నేలలో కప్పెట్టేసిన మనకి కంపోస్ట్ కింద మారిపోతాయి. అనవసరమైన కొమ్మలు తీసేయడంతో అండి ఆ మొక్క కూడా నిండుగా చక్కగా సరిపడగా పెరిగి ఎక్కువ గుత్తులు గుత్తులు కింద విరబోస్తుంది అనమాట. రాధా మనోహరం సీజన్తో నిమిత్తం లేదు, చక్కగా విరబూస్తూనే ఉంటాయండి గుత్తులు గుత్తుల కింద.